దవడ పండ్లు రాలగొట్టి దవడ కిందేసుకో అని వక్క పలుకులు ఇచ్చిండట ఎన్కట్కో దయగల్ల మహారాజు. అగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఏలువాడి అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. చక్కగన్న రైతుల బతుకులను ఆగం పట్టించి ఇప్పుడు రైతుల పండుగ పేరుతోటి ఉత్సవాలు చేస్తారా అని మండిపడుతుండు. అని పైరులెక్కున్న రైతుల బతుకులను తెగులు పట్టించి ఇప్పుడు రైతుల పండుగ చేస్తారా అని గరమైతుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నట్టు రైతు భరోసాకి ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి పంటల కొనుగోలుకు శటగోపం పెట్టి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఎగ్గొట్టి దిలావర్పూర్ల దమనకాండ సృష్టించి రామన్నపేటను రావణ కాష్టం చేసి లగచెర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళల ఆనందం చూసినందుక రైతు పండుగలు మీకు పస్తులు రైతులక చెప్పింది బారానా చేసింది సారానా. కళ్ళాల్లో ఒడ్లు పోసి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎన్నడుకుంటారని ఎదురు చూస్తున్న రైతులు మీకు కనబడరు. రూల్స్ పే చెప్పి కొర్రీలు పెట్టి ఒడ్లు కొనరు. అడ్డికి వావషేర్ లెక్కన దళారులకు అమ్ముకుంటే మీకు పట్టింపు ఉండదు. అబద్ధానికి అంగీలాగు దొడిగితే అది కాంగ్రెస్ సర్కారు. మరి దేనికి సంబరాలు విజయోత్సవాలు? రైతు నిండా ముంచినందుక, వ్యవసాయాన్ని ఆగం పట్టించినందుక, నీ గుడ్డి గుర్తులు కాకి లెక్కలతోటి కాలం ఎల్లదీయలేవు యాది పెట్టుకోరు ముఖ్యమంత్రి గారు అని పొయ్యి మీద అప్పాలప్పుల కాల్చి వాతలు పెట్టినట్టు గట్టిగా సురుకులు అంటించింది కేటీఆర్ సార్ ఎక్సులా. పోరాటం మన వారసత్వం. తిరుగుబాటును ఉక్కు పాదంతోటి అణిచేయాలని రాజ్యం చూస్తే రాజ్యాధినేతలను ఉరికిచ్చి బుద్ధి చెప్పాలని చరిత్ర పాఠాలు మనకు నేర్పుతున్నాయి. కాలం మారినా అప్పటికి ఇప్పటికీ అసొంటి పరిస్థితులు అయితే మారతలేవు. పాలకులు ఎవ్వలున్నా ప్రజోద్యమాలైతే ఆగుతలేవు. అణిచివేతలు ఎట్లున్నా తిరుగుబాటులు పొద్దు పొడుపులు లెక్కనే పొడుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఏలుబడి వచ్చిన కాడ నుంచి నిత్యం ఏదో అలజడే అవుతుంది. మరి సర్కార్కు పబ్లిక్ కు అస్సలే పొంతన కుదురుతలేదు. చేస్తున్న పని సర్కార్కు చెప్పొస్తలేదా? అధికారం చేతులుందని పబ్లిక్ ను కానకుట పోతుండ్రా అర్థమైతలేదు. గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నది కాంగ్రెస్ సర్కారు. క్రైసిస్ ను హ్యాండిల్ చేసుడు రాక బొండిగల దాకా తెచ్చుకుంటుందన్న టాక్ ఉన్నది. మొన్న రామన్నపేట, నిన్న లగచెర్ల, ఇయ్యాల దిలావర్పూర్ కాడ జనం సర్కార్ మీద సాయుధ పోరాటం అప్పుడు తిరుగుబాటు చేసినట్టే తిరుగుబాటు చేసిండ్రు. నాడు భూస్వాములను దొరలను ఉరికిస్తే ఇలా సర్కార్ ఆఫీసర్లను ఉరికిచ్చిండ్రు. జనం అంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాల పునాదులు ఎట్లా షేక్ అయితే యోజు ఇచ్చిండ్రు. నిన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక్కొక్క మహిళ ఒక్కొక్క సమ్మక్క సారక్క అయింది. మొక్కవోని ధైర్యంతో పోలీసుల లాఠీలకు ఎదురు నిల్చిండ్రు. ఇథనాల్ కంపెనీ బంద్ పెట్టించిండ్రు. ప్రజలంతా ఏకమైతే ఎట్లుంటదో ఆ దెబ్బను సర్కార్కు రుచి చూయించిండ్రు. పోరాటం అన్నది మనకేం కొత్త కాదు. బతుకులను బుగ్గిపాలు చేసే నిర్ణయం ఏది తీసుకున్నా సర్కార్ మీద తిరుగుబాటు చేసి తోక ముడిచి పారిపోయేటట్టు జంగు సైరన్ ఊదుతుంది ఇప్పుడు తెలంగాణ సమాజం. అధికార మదంతోటి పోలీసుల లాఠీలతోటి జనం కుత్కెలు విసుకుదామని ఉరుకొస్తున్న సర్కారోళ్లను గుత్పలు వట్టి గెదుముతున్నది. ఇన్నైతున్నా రేవంత్ సర్కార్ కళ్ళు తెరుస్తున్నట్టే అయితలేదు. ప్రభుత్వాది నేతలు పబ్లిక్ ల పోయి కుల్లం మాట్లాడే తరీకుంటలేదు. రీతి రివాజ్ లేని పనులతోటి పబ్లిక్ ల మంచి కంటే బద్నామే ఎక్కువ మూటగట్టుకుంటున్నది రేవంత్ సర్కార్ అన్నది చాలా మంది మాట.